ఈ సెలబ్రిటీస్ అందరికి ఇంత మంచి బియర్డ్ ఎలా ఉందనుకుంటున్నారు? మెన్ కి స్కిన్ కేర్ తో పాటు బియర్డ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 5 టిప్స్ నోట్ చేసుకోండి. నెంబర్ 1, మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అదే ఫేస్ వాష్ ని బియర్డ్ కూడా యూజ్ చేసి కంప్లీట్ గా క్లీన్ వాష్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ డ్రై స్కిన్ ఉంటే గనక మీ బియర్డ్ గ్రోత్ అనేది ఆ డ్రైనెస్ వల్ల తగ్గిపోతుంది. యూజ్ ఏ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, అది నాన్ కొమెడోజెనిక్ అయి ఉండాలి. నెంబర్ 3, జింక్ కానీ మీ బయోటిన్ లెవెల్స్ కానీ ఫెరిటిన్ లెవెల్స్ కానీ ఏదన్నా కనుక బాడీలో తక్కువ ఉంటే అది కరెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ అనేది బెటర్ అవుతుంది. నెంబర్ 4, మినిమం 6 to 7 అవర్స్ పడుకునే వాళ్ళకి కార్టిజాల్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు బియర్డ్ గ్రోత్ అనేది కనిపించట్లేదా? మీ బియర్డ్ ఏరియాలో లైట్ గా మినాక్సిల్స్ అనేది వాడొచ్చు. ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాతే స్టార్ట్ చేయండి. చాలా మందికి ప్యాచ్ బియర్డ్స్ ఉంటాయి. అలా కనుక ఉంటే అది ఏదైనా డిసీజ్ వల్ల వచ్చింది అనేది మీ డెర్మటాలజిస్ట్ కి మాత్రమే అర్థం అవుతుంది. సో కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్. మాకు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.